హలో గైస్, అందరికీ నమస్తే. ఈరోజు 88 పోర్టల్లో యూనివర్స్ నుంచి మీకోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి. ఈరోజు లయన్ గేట్ పోర్టల్ అండి. సో చాలా పవర్ఫుల్ అనమాట ఇది. సో ఈరోజు మనం ఏదైనా అనుకుంటే చాలా ఈజీగా జరిగిపోతూ ఉంటుందన్నమాట. ఓకే, మనం ఎక్కువగా కష్టపడకుండానే చాలా పనులు చకచక అయిపోతూ ఉంటుందన్నమాట. ఓకే, అలాంటి ఎనర్జీ అనేది మీరు ఈ రోజు నుంచి గ్రాప్ చేసుకోవచ్చు. ఓకే, సో మరి ఈరోజు 88 పోర్టల్ చాలా పవర్ఫుల్ అండ్ ఎలా కనిపిస్తుంది మనకి, ఇన్ఫినిటీ లాగా కనిపిస్తుంది కదా. సో ఇన్ఫినిటీ అంటేనే అనంతమైనది అనమాట. ఓకే, సో కాబట్టి మీరు ఏదైనా కావాలనుకుంటే ఈరోజు 8 to 18 minutes వరకు ఏదన్నా కోరుకోవచ్చు. ఓకే, చాలా మంచి జరుగుతుంది. కానీ మన కోరికలో న్యాయం మాత్రమే ఉండాలన్నమాట. ఓకే, అండ్ అలాగే పాజిటివ్గా మనం యూనివర్స్కి కోరుకోవచ్చు మన కోరికలు ఏదైనా సరే. ఓకే, మరి చూద్దామండి ఈరోజు 88 పోర్టల్. సో ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి మా వ్యూస్ కోసం యూనివర్స్ తెలియజేయండి. ఫస్ట్ మనం ఎనర్జీస్ చూద్దామండి. ఓ 2 కార్డ్స్ అయితే తీసుకుంటాను. ఈ 88 పోర్టల్లో ఎనర్జీస్ ఎలా ఉన్నాయి అనేది చూద్దాం. సెకండ్ చక్ర, ఆర్కేంజల్, ఏరియల్. ఎవరితోనే చిన్నగా ఆర్గ్యుమెంట్స్ రావచ్చు మీకు. చాలామంది ఈరోజు టెంపుల్కి విజిట్ అవుతారు, చాలా హ్యాపీగా ఉంటారు. అండ్ ఎవరికో హార్ట్ బ్రోకెన్ కూడా అవ్వబోతుంది. అండ్ మీరు కోరుకున్నది మీకు దక్కకపోయి ఉండొచ్చు. ఓకే, మీకు ఈక్వల్ గివ్ అండ్ టెక్ అనేది రావట్లేదు అనే విధంగా మెసేజ్ అయితే ఉందన్నమాట. ఓకే, ఏదో హార్ట్ బ్రేక్ అయితే ఉందండి. ఓకే, మేబీ ఇక్కడ వైఫ్ అండ్ హస్బెండ్కి మధ్యలో ఆర్గ్యుమెంట్స్ అనేది రావచ్చు, కొంతమంది లవర్స్ అండ్ వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో. ఓకే, అలాంటి మెసేజ్ అయితే, ఇలాంటి ఎనర్జీస్ ఈరోజు మీకు ఉండబోతుంది. ఓకేనా. మరి ఈరోజు టారో నుంచి చూద్దాం మనం. ఓకే, టారో నుంచి ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి యూనివర్స్ మా వ్యూస్ కోసం తెలియజేయండి. ఈ 88 పోర్టల్లో మీకోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి. ఎవరో పర్సన్ మిమ్మల్ని చాలా మిస్ అవుతూ ఉంటారు ఈరోజు అన్నట్టుగా చూపిస్తుందండి. ఓకే, అండ్ మేబీ పర్సన్ మీ నుంచి దూరమైన వారు కావచ్చు. ఈరోజు పర్సన్ చాలా మిస్ అవుతారు. అండ్ తనకి ఎలాంటి ఫీలింగ్ కలుగుతుందంటే, నేను నిన్ను అండ్ నా లైఫ్లో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా, అది ఇది అంతా నేను బ్యాలెన్స్ చేసుకోలేకనే నేను నీతో దూరంగా ఉంటున్నాను, నీతో మాట్లాడకుండా నేను బాధ పెడతా ఉన్నాను అని పర్సన్ మీతో చెప్తున్నారనమాట. ఓకే, కానీ తన మనసులో మీరు ఉన్నారు, తను మిమ్మల్ని మిస్ అవుతున్నారు, కానీ పర్సన్ దూరంగా ఉండడం తప్ప చేసేది ఏమీ లేదు అన్నట్టుగా అలాంటి సిచ్యువేషన్లో ఈ పర్సన్ ఉన్నారనమాట. ఓకే, తను రాలేని అండ్ మీతో మాట్లాడలేని పరిస్థితులు తన లైఫ్లో ఉన్నాయి, మీతో చెప్పలేనివి అనమాట అవి. ఓకే, తన లైఫ్లో ఎవరైనా కంట్రోలింగ్ పర్సన్ ఉండొచ్చు. అండ్ ఈ పర్సన్ని ఎక్కువగా అనుమానించడమా అండ్ ఈ పర్సన్ మీద జలస్గా ఫీల్ అయ్యేవారు తన లైఫ్లో ఉన్నారండి. కాబట్టి పర్సన్ లేనిపోని ఆర్గ్యుమెంట్స్ ఎందుకు, సో మన వర్క్ ఏంటో మనం చూసుకుందాం అన్నట్టుగా ఈ పర్సన్ సైలెంట్ అయిపోవడం జరిగింది. తను అటు ఇటు బ్యాలెన్స్ అయితే చేసుకోలేకపోతున్నారు అనే మెసేజ్ ఇక్కడ చూపిస్తుందన్నమాట. ఓకే, పేజ్ ఆఫ్ స్వర్డ్స్. ఏదో విషయంగా క్లారిటీ రాబోతుంది. మనీకి సంబంధించి, ఒక పర్సన్కి సంబంధించింది, అండ్ ఇక్కడ కెరియర్కి సంబంధించింది. అండ్ మీరు ఏదో నెక్స్ట్ యాక్షన్ ఏదో తీసుకోవడం దాని గురించి మీకు ఏదో క్లారిటీ అయితే వస్తుంది అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. ఓకే, రీయూనియన్ కూడా ఉంటుంది. మేబీ కొంచెం టైం పడుతుంది, 1 month, 1 week ఆర్ 1 year కూడా కొంతమందికి పట్టే ఛాన్స్ అయితే ఉంటుంది. ఓకే, ఈ 88 పోర్టల్లో నేను సింగిల్ కార్డ్స్ మాత్రమే తీస్తున్నానండి. ఓకే, మీకు క్లారిటీ రావాలని. సో కాబట్టి ప్రతి ఒక్కరు క్లెయిమ్ చేయండి తప్పకుండా. అండ్ అలాగే కమెంట్ సెక్షన్లో క్లెయిమ్ చేయడం మర్చిపోద్దు. ఇక్కడ 1 year అండ్ 1 month, 1 week లోపల. ఓకే, మీ అదృష్టం బాగుందనుకోండి, 1 weekలో మీ పర్సన్ మేబీ తన చుట్టూ అన్వాంటెడ్ థింగ్స్ అవన్నీ ఉన్నాయంటే అన్ని కట్ చేసుకొని మీకోసం రావచ్చు. వైఫ్ అండ్ హస్బెండ్ అయి ఉంటే. ఓకే, లవర్స్ అయి ఉంటే మాత్రం కొంచెం టైం పడతా ఉండొచ్చు. మేబీ ఇంట్లో వారు మదర్ ఒప్పుకోవట్లేదు, ఫాదర్ ఒప్పుకోవట్లేదు, సొసైటీ గురించి ఆలోచించడము, అండ్ ఇద్దరిది క్యాస్ట్ డిఫరెన్స్ ఉండొచ్చు. సో ఇంట్లో వారు ఒప్పుకోవట్లేదు, లేదా మీ ఇద్దరిది పొజిషన్స్ డిఫరెంట్ అయి ఉంటుంది. ఓకే, తను మంచి హయ్యర్ పొజిషన్లో ఉండొచ్చు, మీరేమో చిన్న జాబ్ చేసుకుంటూ ఉండడము. ఓకే, అలా మీ ఇద్దరికి సెట్ అవ్వట్లేదన్నమాట. ఓకే,
అలా కూడా ఈ పర్సన్ మిమ్మల్ని తను దూరం పెడుతున్నారు అనే విషయం ఇక్కడ చూపిస్తుంది. అండ్ అలాగే తప్పకుండా 1 ఇయర్ లోపలే మీరు కలుసుకుంటారు అనే మెసేజ్ మాత్రం ఉందన్నమాట. ఓకే, 1 ఇయర్ లోపల అని చెప్తున్నాను, 1 ఇయర్ తర్వాత అని చెప్పట్లేదు. ఓకేనా. అండ్ ఈ పర్సన్కి చీటికి మాటికి తనకి ఎవరితోనో ఆర్గ్యుమెంట్స్ కూడా వస్తున్నాయండి తన లైఫ్లో. కింగ్ ఆఫ్ కప్స్. మీరు చాలా అందమైన పర్సన్ అయి ఉంటారండి, లేదా ఈ పర్సన్ని మీరు చాలా బాగా చూసుకుని ఉంటారనమాట. మేబీ మీ పాస్ట్లో ఈ పర్సన్ని చాలా బాగా చూసుకుని ఉంటే ప్రజెంట్ ఈ పర్సన్ మీరు చాలా అందమైన వారు అండ్ చాలా క్లారిటీతో ఉంటారు ఎప్పుడు, అండ్ చాలా చలాకీగా ఉంటారు, చాలా ఎనర్జెటిక్ పర్సన్ అనే పర్సన్ అనుకుంటున్నారు. అండ్ మిమ్మల్ని తను మిస్ అయినందుకు తనకు ఆ అదృష్టం లేదు అన్నట్టుగా ఈ పర్సన్ ఫీల్ అవుతున్నారనమాట. ఓకే, ఇవన్నీ ప్రాబ్లమ్స్ లేకపోతే బాగుండేది, కలిసి హ్యాపీగా ఉండేవాళ్ళం కదా అన్నట్టుగా కూడా ఈ పర్సన్ అనుకుంటున్నారు. అండ్ ఈ పర్సన్ మిమ్మల్ని కూడా తను చాలా బాగా చూసుకొని ఉంటారండి. ఒకప్పుడు మీరిద్దరూ రిలేషన్షిప్లో ఉన్నప్పుడు, లేదా మీరు వైఫ్ అండ్ హస్బెండ్ అయి ఉంటే కూడా ఈ పర్సన్ మిమ్మల్ని తను చాలా బాగా చూసుకొని ఉంటారు. కానీ కొన్ని ప్రాబ్లమ్స్ మీ ఇద్దరి మధ్యలో ఎంటర్ అవడం వల్ల ఇద్దరి మధ్యలో ఏదో చిన్న చిన్న ఆర్గ్యుమెంట్స్ అండ్ డిస్టెన్స్ పెరిగిపోవడము అలాంటివి కూడా జరిగిపోయి ఉంటుంది అన్నట్టుగా చూపిస్తుంది. కానీ పర్సన్ తన మనసులో మీ జ్ఞాపకం అయితే పోలేదు, మీరు తన మనసులో ఉన్నారు, ఎప్పటికీ ఉంటారు కూడా. ఓకే, సో చాలా తలుచుకుంటున్నారు ఈ పర్సన్ అన్నట్టుగా చూపిస్తుంది. ఓకే, మేబీ పర్సన్ మనసులో చాలా లవ్ అనేది ఉంది, కానీ ఎందుకు ఓపెన్ అవ్వలేకపోతున్నారండి పర్సన్. ఎవరికైనా భయపడతా ఉండొచ్చు అనే మెసేజ్ కూడా ఉంది. అండ్ ఎమోషనల్ కూడా అవుతున్నారనమాట పర్సన్. ద హర్మిట్ అండి. ఈ పర్సన్ ఒంటరిగా కూర్చొని తను ఆత్మ పరిశీలన చేసుకుంటున్నారనమాట. మిమ్మల్ని తను చాలా బాధ అయితే పెట్టారు. తను తెలిసి తెలియక మిమ్మల్ని దూరం పెట్టడము అండ్ మీరు అడిగిన పనులు ఈ పర్సన్ చేయకపోవడం, మేబీ మీకు కమిట్మెంట్ ఇవ్వకపోవడము అండ్ మీకు ఈ పర్సన్ సరిగా పట్టించుకోకపోవడము, మీకు ఈ పర్సన్ ఒక ఆప్షన్ లాగా తను చూడము అండ్ తను వేరే వారి మీద ఎక్కువగా ఫోకస్ చేయడం, వేరే వర్క్ కావచ్చు, వేరే ఏదైనా ఉండొచ్చు. ఓకే, మీకు ఈ పర్సన్ లాస్ట్ ప్రయారిటీ ఇచ్చారు, ఫస్ట్ ప్రయారిటీ మాత్రం ఈ పర్సన్ మీకు ఇవ్వలేదు అండ్ చాలా నెగ్లెక్ట్ అయితే చేశాను అనే ఫీలింగ్ ఈ పర్సన్లో కనిపిస్తుంది. ఓకే, అలాగే ఈ పర్సన్ మేబీ మర్చిపోవడానికి కూడా తను చాలా ట్రై చేశారండి, ట్రై చేయలేదు అని నేను చెప్పట్లేదు, ఇవన్నీ జరగని పనులు, సో మర్చిపోదాము, మన లైఫ్లో మనం ఉందాము అన్నట్టుగా ఈ పర్సన్ అనుకున్నారు. కానీ అవన్నీ జరగట్లేదనమాట. తను మర్చిపోవడం అంత ఈజీ కాదు కదా, ఎవరైనా లవ్లో పడాలంటే చాలా ఈజీగా జరిగిపోతూ ఉంటుంది అది, కానీ వాళ్ళని మళ్ళీ మర్చిపోవాలంటే చాలా టఫ్ అది. ఓకే, తనలో తనే అలా ఫైటింగ్ చేస్తూ ఉన్నారనమాట తన మనసుతో తను. ఓకే, సో చాలా ప్రయత్నాలు ఏదో చేస్తున్నారు ఈ పర్సన్ మర్చిపోవడానికి, కానీ తనకు అంత ఈజీ అని అనిపించట్లేదు. సో ఇప్పుడు ఏం చేయాలి అన్నట్టుగా కూడా ఈ పర్సన్ అనుకుంటున్నారు. అలాగే మీ పర్సన్ మీరు నమ్మిన నమ్మకపోయినా కొంచెం ఓవర్ థింకింగ్ ఈ పర్సన్కి ఉంటుందన్నమాట. ఓకే, అతి తెలివితేటలు అండ్ ఓవర్ థింకింగ్ ఈ పర్సన్కి ఉంటుంది అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. ఓకే, పోర్టల్లో ఇంకా ఎలాంటి మెసేజెస్ ఉన్నాయి. జస్టిస్ కూడా రావచ్చు మీకు, దాంట్లో డౌట్ అయితే లేదు. మేబీ ఇక్కడ ఈరోజు ఎనర్జీస్ కూడా చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. ఈ వీడియో వచ్చేసరికి మార్నింగ్ టు నైట్ వరకు మీరు ఎలా ఉంటున్నారు, ఈరోజు మీ ఎనర్జీ ఎలా ఉంది అనేది మీరు ఒకసారి చూసుకోండి. మీ ఎనర్జీస్ కూడా ఈరోజు చాలా హై లెవెల్లో ఉంటాయండి. ఓకే, జరిగిపోయిన విషయాలని గుర్తుకు తెచ్చుకోవడమా, లేదా నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలన్నా, అండ్ అలాగే మీరు చాలా కష్టపడ్డారు అంటే కూడా
దానికి ప్రతిఫలం కూడా ఈ ఎయిటెడ్ పోర్టల్, ఈ లైన్ పోర్టల్‌లో జస్టిస్ అనేది రాబోతుందనమాట. అంటే మీ కోర్ట్ కేసెస్ పరంగా ఏదైనా ఆర్గ్యుమెంట్స్ అనేది ఉన్నాయంటే మీకు జస్టిస్ వస్తుంది అని అర్థం. ఓకే. మీరు చాలా రోజుల నుంచి చాలా ఆర్గ్యుమెంట్స్ అనేది జరుగుతున్నాయండి. దానికి పులి స్టాప్ అనేది పడట్లేదు అనుకునే వారికి కూడా దానికి పులి స్టాప్ అనేది పడుతుంది అని అర్థం అనమాట. ఓకే. అండ్ అలాగే ఏదైనా ప్రాపర్టీకి సంబంధించి ఏదైనా ఆర్గ్యుమెంట్స్ కానివ్వండి, వైఫ్ అండ్ హస్బెండ్ ఇలా ఫ్యామిలీ ఒప్పుకోవట్లేదు, ఇవన్నీ ఉంటాయి కదా! అలా సో, ఇక మీదట ఒకవేళ ఫ్యామిలీతో మాట్లాడాలి అనుకుంటే కూడా ఫ్యామిలీ కూడా ఓకే చెప్పొచ్చు. ఓకేనా? మీరు మాట్లాడి చూడండి అన్నట్టుగా కూడా చూపిస్తుందనమాట. ఓకే. మీ రిలేషన్‌షిప్ గురించి ఒకవేళ మీరు లవర్సే ఉంటే ఫ్యామిలీతో మాట్లాడి చూడండి అన్నట్టుగా కూడా చూపిస్తుంది. ఓకే. ఒకవేళ వైఫ్ అండ్ హస్బెండ్ అయి ఉంటే కూడా తప్పకుండా మీ పర్సన్ మీ లైఫ్‌లో వచ్చేస్తారండి. మీ సోల్‌మేట్‌ని మీరు కలుసుకుంటారు. యూనివర్సే ఏదో ఒక విధంగా మిమ్మల్ని కలపబోతున్నారు అనే విధంగా మెసేజ్ అయితే ఉందన్నమాట. ఓకే. టెన్ ఆఫ్ స్వర్డ్స్. ఎవరు కన్నింగ్‌గా ఆలోచిస్తున్నారు మీ గురించి. ఓకే. ఇక్కడ 10 ఆఫ్ సోర్స్ వచ్చింది కాబట్టి ఈ 88 పోర్టల్ ఎలా ఉంటుందంటే నిన్నటి దాకా మనం ఏం చేసాం? మనం మంచి చేసామా? మంచే జరుగుతుంది. చెడు చేసామా? చెడే జరుగుతుందనమాట. ఓకే. అలాంటిది ఏదో ఉందండి. ఓకే. కాబట్టి మేబీ మీ పర్సన్ ఏదైనా విషయంలో తను మోసం చేయొచ్చు లేదా తెలిసి చేస్తే మాత్రం చాలా ఎక్కువగా కర్మ అనేది అనుభవిస్తారనమాట. ఓకే. ఎవరి మీదైనా మనం పాజిటివ్ వేలోనే ఉండాలి. దాదాపుగా నెగెటివ్ వేలో ఉండకూడదు అని మెసేజ్ అయితే ఉందన్నమాట. ఓకే. అలాగే ఈ 10 ఆఫ్ సోర్డ్స్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే ఏదైనా విషయంలో మీరు ప్రెజెంట్ టైంలో బాధపడతా ఉండొచ్చనమాట. బాధపడతా ఉండొచ్చు. దానికి పులి స్టాప్ అయితే అయిపోతుంది. మీరు బాధపడాల్సిన అవసరం లేదు. హ్యాపీగా ఉండండి అని చెప్తున్నారు. ఓకే. ఆల్రెడీ మీ మనసు ముక్కలై ఉంటుంది. మీకు చాలా హార్ట్ బ్రేక్ కూడా అయి ఉంటుంది అన్నట్టుగా చూపిస్తుంది. ఓకే. మీకు తప్పకుండా న్యాయం అయితే జరుగుతుందన్నమాట. ఏం చేయాలో అర్థం కావట్లేదు. క్లారిటీ రావట్లేదు. అండ్ మేబీ పర్సన్‌కి సంబంధించి మర్చిపోవడానికి ఎంత ట్రై చేసినా సరే పదే పదే పర్సన్‌కి సంబంధించిన జ్ఞాపకాలు కావచ్చు. అండ్ ఈ పర్సన్ గురించి వెయిట్ చేయాలా? లేదా మూవ్ ఆన్ అవ్వాలా? ఏమి అర్థం కాని పరిస్థితిలో కూడా మీరు ఉన్నారు అనే విధంగా మెసేజ్ అయితే ఉంది. మీ పర్సన్ ఏమో ఇప్పుడు ఎటువైపు వెళ్ళాలా? అటా ఇటా అన్నట్టుగా ఈ పర్సన్ ఎలాంటి నిర్ణయం తీసుకోలేని పరిస్థితిలో మీ పర్సన్ ప్రెజెంట్ ఉన్నారు. ఓకేనా? నేను స్టార్టింగ్‌లో చెప్పాను తను 1 వీక్, 1 మంత్ అండ్ 1 ఇయర్ లోపల ఈ పర్సన్ వస్తారు. కానీ ప్రెజెంట్ మాత్రం ఈ పర్సన్ చాలా స్ట్రక్ ఎనర్జీలో ఉన్నారు. ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో అర్థం కావట్లేదు. తనకి ఏంటంటే క్లారిటీ రావట్లేదు ఈ పర్సన్‌కి అన్నట్టుగా చూపిస్తుంది. కాబట్టి తను సైలెంట్ ట్రీట్‌మెంట్ కూడా కొంతమందికి ఇస్తా ఉండొచ్చు అనే విధంగా మెసేజ్ కూడా ఉందన్నమాట. ద ఫూల్ కార్డ్. ఒకవేళ సింగిల్ అయి ఉంటే మాత్రం మీ పర్సన్‌తో మీకు మ్యారేజ్ జరగబోతుంది. దాంట్లో ఎలాంటి డౌట్ అయితే లేదు. చెప్పాను కదా! మళ్ళీ 1 నంబర్ చూపిస్తుంది నాకు. కాబట్టి 1 నంబర్ ప్రకారమే మేబీ 1 మంత్ ఆర్ 1 ఇయర్ లోపలే మీ పర్సన్‌ని మీరు కలుసుకోవడం అండ్ మీ పర్సన్‌తో మీకు తప్పకుండా మ్యారేజ్ అయితే జరుగుతుంది. అండ్ పెద్దల అంగీకారంతోనే చాలామందికి మ్యారేజ్ అనేది జరగబోతుంది. దాంట్లో ఎలాంటి డౌట్ అయితే లేదు. అందరి ఆశీర్వాదం మీ మీద ఉంటుంది అన్నట్టుగా చూపిస్తుందనమాట. ఏదో ఆఫర్ ఆర్ గుడ్ న్యూస్ కూడా మీరు వినబోతున్నారు తప్పకుండా. ఓకే. అండ్ అలాగే మనకి సంబంధించింది కూడా కెరియర్ విషయంలో ఎక్కడికైనా లాంగ్ డిస్టెన్స్ ట్రావెలింగ్ చేయడమా అండ్ మళ్ళీ మీ లైఫ్ని కొత్తగా స్టార్ట్ చేయడం లాంటిది కూడా చూపిస్తుంది అనమాట. కింగ్ ఆఫ్ వ్యాండ్స్ అండి. ఈ పర్సన్ తన జీవితంలో తను ఆరితేరిన పర్సన్ అని చెప్పొచ్చు. ఓకే. అంటే తను ఎలా ఉండాలి, ఎవరిని ఎక్కడ పెట్టాలి, ఎవరితో ఎలా ఉండాలి, ఇవన్నీ ఈ పర్సన్కి బాగా తెలుసండి. ఓకే. తన సెక్యూరిటీస్ కూడా తనకి దూరం అవ్వకూడదు. ఇటు మీరు కూడా దూరం అవ్వకూడదు. అలాంటి పర్సన్ అనమాట. అండ్ పర్సన్ చూడడానికి కూడా ఎలా ఉంటారంటే 10 మందిలో వెళ్తే కూడా చాలా అట్రాక్టివ్ పర్సన్ అండ్ మేబీ 10 మందికి తను లెసన్స్ లాంటిది చెప్తా ఉండొచ్చు. అలాంటిది కూడా చూపిస్తుందనమాట. ఓకే. మేబీ వారికి చాలా అట్రాక్ట్ అయిపోవడమా లేదా వారికి సొసైటీలో ఏంటంటే
మంచి నేమ్ అండ్ ఫేమ్ కూడా ఉండొచ్చు పర్సన్కి. పర్సన్ లాగా చూపిస్తుంది. అండ్ తను తన లైఫ్లో తను సెటిల్ అయిన పర్సన్ కూడా ఉంటారనమాట. ఓకే, అలాంటి పర్సన్తో మీరు డీల్ అవుతూ ఉండొచ్చు. కానీ మీ పర్సన్ తను తనకి తెలుసండి, తన వైపు తప్పు ఉంది, తనే కావాలని మిమ్మల్ని దూరం పెడతా ఉన్నారు. ఇవన్నీ తనకి తెలుసు, కానీ తప్పదు ఇంకా వారిని దూరం పెట్టక అన్నట్టుగా ఈ పర్సన్ కొన్ని కారణాల వల్ల దూరం పెడుతున్నారు అనే విధంగా మెసేజ్ అయితే ఉంది. ఓకే, ఈ పర్సన్ కొన్ని కారణాల వలన తను దూరం పెట్టక తప్పదు అన్నట్టుగా ఈ పర్సన్ అనుకుని తను ప్రాక్టికల్గానే ఉంటున్నారు. అండ్ అంత ఎమోషనల్ అయితే అవ్వట్లేదు, బట్ మిస్ అవుతున్న ఫీలింగ్ ఈ పర్సన్కి ఉంది. కానీ మీరు మాత్రం ఈ పర్సన్ని చాలా మిస్ అవుతున్నారు. 6 ఆఫ్ కప్స్ అండి. ఈ పర్సన్ది మీకు ఇద్దరికి మధ్యలో ఉన్న బంధం సోల్మేట్ బంధం. ఓకే, మేబీ కొన్ని కారణాల వల్ల అయితే మిమ్మల్ని దూరం పెడుతున్నారండి. ఓకే, కానీ వస్తారు అన్నట్టుగానే చూపిస్తుంది నాకు మీ లైఫ్లో. ఇక్కడ వ్యాన్స్ అండ్ పెంటికల్స్ అండ్ స్వోర్డ్స్ ఎనర్జీ చాలా ఎక్కువగా ఉంది. మీరు చాలామంది మ్యారీడ్ పర్సన్తో డీల్ అవుతూ ఉండొచ్చండి. ఓకే, సింగిల్ పర్సన్ 20% ఇక్కడ చూస్తూ ఉండొచ్చు, కానీ 80% మాత్రం దాదాపుగా మ్యారీడ్ పర్సన్ మీరైనా ఉంటారు, లేదా మీ పర్సన్ అయినా మ్యారీడే ఉంటారనమాట. 20% వారు మాత్రమే ఇక్కడ, అమ్మాయి కావచ్చు అబ్బాయి కావచ్చు, మీరు 20% వరకు మాత్రమే ఉన్నారండి. దాదాపుగా మ్యారీడ్ పర్సన్ డీల్ అవ్వడము, లేదా మ్యారీడ్ పర్సన్ సింగిల్ పర్సన్తో డీల్ అవ్వడము. సారీ అండి, మధ్యలో వీడియో అయితే కట్ అయిపోయింది. సో నేనేం చేయలేను ఇంకా. ఓకే, ఉన్న కాడికి అయితే చెప్పేస్తాను. ఇక్కడ దాకా చెప్పినట్టున్నాను కదా, ఈ కార్డ్స్ నేను తర్వాత పెట్టాను. ఓకే అండి, ఇవి కూడా నేను మళ్ళీ క్లారిఫికేషన్ అయితే చేస్తాను. ఇప్పటికే 2 టైమ్స్ చేశాను, కానీ వీడియో ఎందుకో రికార్డ్ అవ్వలేదు. ఇంకొకసారి నేను క్లారిఫికేషన్ ఇస్తాను. ఓకే, మీరు ఆల్రెడీ మ్యారీడ్ పర్సన్తో డీల్ అవుతున్నారు కొంతమంది. ఓకే, ఈ పర్సన్ ఏజ్లో కూడా మేబీ 35+ ఉండొచ్చు అన్నట్టుగానే చూపిస్తుంది. తన లైఫ్లో తను సెటిల్ అయిన పర్సన్. ఓకే, అండ్ తను పొలిటికల్ లీడర్ అండ్ ఇక్కడ మంచి నేమ్ అండ్ ఫేమ్ గల పర్సన్ అన్నట్టుగానే చూపిస్తుంది అనమాట. ఓకే, అండ్ లీడర్షిప్ క్వాలిటీస్ ఉండొచ్చు పర్సన్కి. అండ్ ఈ పర్సన్ మీద కొంతమందికి సీక్రెట్ రిలేషన్షిప్ తను మెయింటైన్ చేస్తూ ఉండొచ్చు, ఎవరికి తెలియకుండా అనే విధంగా మెసేజ్ కూడా ఉందన్నమాట. అండ్ అలాగే రాను రాని పర్సన్ ఏంటంటే కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల మిమ్మల్ని తను దూరం పెట్టారు. సో తనలో భయం అనేది మొదలైందండి ఈ పర్సన్లో. ఓకే, మేబీ ఈ పర్సన్ మీతో కొన్ని రోజులు చాలా బాగున్నారు, చాలా ప్రేమను చూపించారు, చాలా బాగా చూసుకున్నారు. కానీ రాను రాని పర్సన్ ఏంటంటే మిమ్మల్ని దూరం పెట్టడం జరిగింది. మీ విషయంలో తను కేర్ తీసుకోకపోవడం, మీకు ఈ పర్సన్ టైం ఇవ్వకపోవడం. ఎందుకు అలా చేశారంటే తనలో ఏదో భయం అనేది మొదలైంది. తను కావాలని దూరం పెట్టలేదు. ఓకే, ఎవరైనా ఏదైనా అనుకుంటారేమో అని అడిగే పర్సన్ భయం వల్ల మాత్రమే మిమ్మల్ని తను దూరం పెట్టారు అనే విధంగా మెసేజ్ అయితే ఉందన్నమాట. ఓకే, ఇక్కడ చారియట్ కార్డ్ వచ్చింది. ఓకే, ఎవరో సీక్రెటివ్ పర్సన్ కూడా మీ లైఫ్లో ఎంటర్ అవుతున్నారు. మేబీ పర్సన్ కూడా మళ్ళీ ఎంటర్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. మేబీ ఇది 88 పోర్టల్ కాబట్టి తప్పకుండా మీ లైఫ్లో మీకు సక్సెస్ అయితే ఉంటుంది. మళ్ళీ పర్సన్తో మీకు రీయూనియన్ అయితే జరుగుతుంది, దాంట్లో ఎలాంటి డౌట్ అయితే లేదు. ఓకేనా, కానీ ఏంటంటే మళ్ళీ కొన్ని రోజులు ఈ పర్సన్ మీతో బాగుంటే తర్వాత మళ్ళీ ఈ పర్సన్తో మీకు సపరేషన్ కూడా ఏర్పడవచ్చు. ఓకేనా, అది కూడా చూపిస్తుంది అనమాట. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఓకేనా, అండ్ కొంతమంది మీరు అనుకున్నది జరుగుతుందో లేదో, అవుతుందో లేదో అనే విధంగా ఎవరైనా భయపడతా ఉండొచ్చు. ఓకే, కానీ మీరు అనుకున్నది జరుగుతుంది, దాంట్లో ఎలాంటి డౌట్ అయితే లేదు. సో హ్యాపీగా ఉండండి. ఓకేనా, మీరు నెగటివ్గా ఆలోచిస్తే నెగటివ్గానే జరుగుతుందండి, మీరు పాజిటివ్గా ఆలోచిస్తే పాజిటివ్గా మాత్రమే జరుగుతుందన్నమాట. మనం మాట్లాడే ప్రతి ఒక్క మాట అనేది చాలా పాజిటివ్ వేలో ఉండాలన్నమాట. నెగటివ్గా అస్సలు మేనిఫెస్టింగ్ చేయకూడదు. నెగటివ్గా చేస్తే నెగటివ్ రిజల్ట్ మాత్రమే వస్తుంది, పాజిటివ్గా చేస్తే పాజిటివ్ రిజల్ట్ అనేది మీరు తప్పకుండా గ్రాప్ చేసుకోవచ్చు. సో ఇది 88 పోర్టల్ కాబట్టి సో తప్పకుండా సక్సెస్ అయితే ఉంటుందన్నమాట. ఓకే, ఓకే అండి, మనం ఇప్పుడు ఆల్ సైన్స్ వరకు ఎలా ఉంది అనేది చూస్తాను. ఆల్ సైన్స్ వరకు ఈరోజు ఎలా ఉంది, అన్ని రాసుల వరకు ఈరోజు ఎలా ఉంది యూనివర్స్. వేరే డేట్ నుంచి చూద్దాము.
మేషరాశి నుంచి మీనరాశి వరకు ఎలా ఉంది జూనియర్స్ తెలియజేయండి. మేషరాశి వారు పేజ్ ఆఫ్ వ్యాండ్స్ అండి. మళ్ళీ మీ లైఫ్ని కొత్తగా స్టార్ట్ చేస్తున్నారు మీరు. చాలా హ్యాపీగా ఉంటారు. రీయూనియన్ కూడా ఉంటుందన్నమాట. ఓకే, మేషరాశి వారికి. అండ్ వృషభ రాశి వారు జడ్జ్మెంట్. సో యూనివర్స్ బ్లెస్సింగ్ అయితే మీ మీద ఉంది. సో మీకు మంచి అబండెన్స్ ఆర్ సక్సెస్ అనేది మీ లైఫ్లో రావచ్చు. చాలా హ్యాపీగా ఉంటారు. మిథున రాశి వారు ఎయిట్ ఆఫ్ పెంటికల్స్ అండి. ఓకే, చాలా హార్డ్ వర్క్ చేస్తూ ఉంటారు మీరు ఈరోజు. అండ్ కర్కాటక రాశి వారు, ఇది మిథున రాశి అండి, ఇది కర్కాటక రాశి. నైన్ ఆఫ్ పెంటికల్స్ అండి. ఎవరో ఒక పర్సన్ గురించి మీరు ఎక్కువగా ఆలోచించే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. అండ్ మనీ ఫ్లో చాలా బాగుంటుంది మీకు ఈరోజు. ఓకే, సింహరాశి వారు నైట్ ఆఫ్ కప్స్ అండి. మీ లైఫ్లో కర్కాటకం, వృచ్చికం, మీనరాశి పర్సన్ రావచ్చు. ఈ పర్సన్తో మీకు రీయూనియన్ అవుతుందన్నమాట. అండ్ కన్యారాశి వారు ద డెవిల్ అండి. మీరు ఎవరి మీద చాలా అబ్సెసివ్గానే ఉండొచ్చు, లేదా మీ మీద ఎవరైనా చాలా అబ్సెసివ్గా ఉండే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. ఓకే, అండ్ నెగిటివ్ ఒపీనియన్తో ఉంటారు. ఓకే, అండ్ తులారాశి వారు నైట్ ఆఫ్ వ్యాండ్స్ అండి. ఎక్కడికైనా లాంగ్ డిస్టెన్స్ ట్రావెలింగ్ చేస్తారు అండ్ రీయూనియన్ ఉంటుంది, హ్యాపీగా ఉంటారు. వృశ్చిక రాశి వారు మీరు పడిన కష్టానికి ప్రతిఫలం లేదు అని అనుకుంటారు. అండ్ ద హెర్మిట్, ఏదో విషయంగా మీరు ఆత్మ పరిశీలన చేసుకుంటున్నారండి. ఓకే, హెల్త్ విషయంలో కూడా కావచ్చు. అండ్ మకర రాశి వారు ద సన్ అండి. మీకు తప్పకుండా సక్సెస్ అయితే వస్తుంది. మీకు విష్ ఫుల్ఫిల్మెంట్ కూడా అవ్వబోతుంది అనమాట. ఓకే, చాలా హ్యాపీగా ఉండబోతున్నారు. కుంభరాశి వారు ఏదో విషయంగా చాలా దీర్ఘంగా ఆలోచిస్తూ ఉంటారు మీరు. మీనరాశి వారు ఒక స్టార్ లాగా ఉంటారనమాట. చాలా హ్యాపీగా ఉంటారు. ఓకే ఓకే ఫ్రెండ్స్, లైక్ చేయండి, క్లైమ్ చేయండి. అలాగే ఇంకొక రీడింగ్లో మనం కలుసుకుందాం. అంతవరకు అందరికీ బాయ్ అండి. టేక్ కేర్.